ఆయన నా తలకాయ కూర 100, చికెన్ అయితే 80, మటన్ అయితే 150, ఆల్ మిక్సింగ్ నాన్ వెజ్ కర్రీ అయితే 450, 2 లివర్లు ఎక్స్ట్రా. నీ బిల్లు 1000 అయింది నాన్న. ఏమండో ఈ డైలాగ్ ఎక్కడైనా విన్నారా? వినే ఉంటారులే. హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్తో ఫేమస్ అయిన కుమారి ఆంటీ డైలాగ్ ఇది మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ డైలాగ్ నేను ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నారు కదా. కుమారి ఆంటీ హోటల్లో చేపల పులుసుకి అయితే ఒక ప్రత్యేకత అయితే ఉందంటండి. చికెన్ తర్వాత ఏదైనా రెసిపీ బాగుంది అంటే చేపల పులుసు అని అంటారంట. ఇంతకీ ఆ చేపల పులుసు సీక్రెట్ ఏంటి అని తెలుసుకుందామని నేను చాలా ట్రై చేశాను. యూట్యూబ్లో అన్ని వీడియోస్ అయితే చూశాను అనమాట. ఒక వీడియోలో నాకు కొంచెం హింట్ అయితే దొరికింది. సో నేను కూడా ప్రిపేర్ చేసేసి ఈ వీడియో మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగిందండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 5 లేదా 6 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేయాలండి. ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి. అలానే 4 నుంచి 5 ఉల్లిపాయలు అయితే తీసుకొని సన్నని ముక్కలు వీలైనంత వరకు సన్నగా కట్ చేయాలి ఉల్లిపాయలు. ఇలా ఉల్లిపాయలు సన్నగా తరిగిన తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది మనందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ నేను చెప్తున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చూసేయండి అది కూడా. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, ఒక పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇక్కడే అసలు సీక్రెట్ అయితే ఉందండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మధ్య మధ్యలో మంచి టిప్స్తో అద్రిపోయే చేపల పులుసు మీరు కూడా ఇంట్లో కూడా చేసేయచ్చు, ఈజీగా చేసేయచ్చు అనమాట. నార్మల్గా అయితే మనం మసాలాలన్నీ కలిపి చేప ముక్కలకు పట్టించి మనము ఆయిల్లో వేస్తూ ఉంటాము. లేదంటే ఆయిల్లో చేపలు వేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మసాలా అయితే యాడ్ చేస్తూ ఉంటాం కదా. ఈ రెసిపీ అలా కాదండి, ఇలా చేస్తున్నారు కాబట్టి సూపర్ టేస్ట్ అయితే వస్తుంది అనమాట. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువైతే యాడ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం కారం అయితే యాడ్ చేసే పని ఉండదు కాబట్టి ఇప్పుడే కారం అయితే మన స్పైసీనెస్కి తగ్గట్టుగా చూసుకొని అయితే యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అయితే వేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకొని కారం వేసుకున్న తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇప్పుడు మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి మసాలాలన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టి ఉంచితే మసాలాలు మాడిపోతాయి కాబట్టి కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. సో లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఆ తర్వాత శుభ్రంగా వాటర్లో 2-3 సార్లు అయితే కడిగి తీసుకున్న చేపలు అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను కేజీన్నర చేపలు అయితే తీసుకున్నానండి సుమారుగా. ఇలా చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక్కొక్కటి అయితే వేసుకొని ఇలా అన్ని చేప ముక్కలు వేసుకున్న తర్వాత స్లోగా మనము 2 వైపులా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. అది కూడా ఎక్కువసేపు కుక్ చేయకూడదండి, ఒక 2-3 సెకండ్స్ అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మూత అయితే పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి చేప ముక్కలు పర్ఫెక్ట్గా ఉడికేంత వరకు అయితే కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేయడం కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది నాకైతే. సో ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంది. అలానే చేపల పులుసు ఏదైనా కూడా అప్పటికప్పుడు మనం తినడం కన్నా లేదంటే మధ్యాహ్నం చేసుకొని సాయంత్రం తిన్నప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే మధ్యాహ్నం చేసుకున్న చేపల పులుసుని మరుసటి రోజు అంటే నెక్స్ట్ డే మధ్యాహ్నం తింటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అదేంటో కానీ అప్పటికప్పుడు తినడం కన్నా నెక్స్ట్ డే తింటేనే చేపల పులుసు రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. అది మనకి అన్నిసార్లు సాధ్యం కాదులేండి. ఎప్పుడైనా చారు మిగిలిపోయినప్పుడు అలాంటి టైంలో తింటూ ఉంటాం కదా, అప్పుడు మనకు అనిపిస్తుంటుంది ఏంట్రా బాబు వంట చేసినప్పుడు కన్నా కూడా నెక్స్ట్ డే ఇంత టేస్ట్ ఉంది ఏంటి అని చెప్పేసి. చేప ముక్కలు ఉడికిన తర్వాత చిన్న గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ పోయకండి, మరీ అసలు బాగోదు. చిన్న గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ అయితే మనకి ఎంతైతే పులుసు కావాలనుకుంటామో దాన్ని బట్టి చింతరసం అయితే సపరేట్ చేసి తీసుకోవాలండి. మరీ ఎక్కువ చింతపండు కూడా తీసుకోవద్దు. ఇక్కడ కేజీన్నర చేపలని చెప్తున్నాం కాబట్టి నిమ్మకాయ సైజు కన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి, సరిపోతుంది చింతపండు అయితే. ఇంకొక విషయం ఏంటంటే రసం తీసేటప్పుడు మరీ పలుసగా కాకుండా అలానే మరీ చిక్కగా కాకుండా మీడియంగా అయితే రసం తీయండి. వాటర్ పోసిన తర్వాత ఏ విధంగా ఉడుకుతుందో మనం ఇక్కడ ఒకసారి గమనించవచ్చు. మంచి కలర్ అయితే వచ్చేసింది కర్రీకి అయితే. నెక్స్ట్ అలాంటి టైంలో మనం ఇక్కడ చింతరసం కూడా యాడ్ చేసుకోవాలండి.
స్టైనర్తో యాడ్ చేసుకుంటే మనకి చింతపండు గుజ్జులో డస్ట్ ఏమైనా ఉన్నా కూడా మనకి ఇక్కడ పులుసులోకి అయితే వెళ్ళదు అనమాట. ఇలా చింతరసం పోసుకున్న తర్వాత మంట నైఫ్ ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించేయండి. ఇక్కడ కలర్ అయితే సూపర్గా వచ్చిందండి. చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట. కలర్ అయితే అంత బాగుంది. ఈవెన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పులుసులోకి అయితే ఇంకా ఎలాంటి మసాలాలు అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ముందుగానే అన్ని మసాలాలు యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ మనం ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం టేస్ట్ చేసుకొని ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇంకొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఇప్పుడు ఏం చేశారంటే మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేసేయండి. వేడిగా చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను ఈ చేపల పులుసు అయితే. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుందన్నమాట. ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఫైనల్గా మీకు తెలిసిందే, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి.